నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చుట్టూ తిరుగుతున్నటువంటి సెక్యూరిటీ అంశం ఉందో దానిపైన బహుజన సంఘాలు కావచ్చు, బహుజన విద్యార్థి సంఘాలన్నీ కూడా మండిపడతా ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి తక్షణమే అక్కడ సెక్యూరిటీ కల్పించాలి, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కలిగినటువంటి సెక్యూరిటీ కల్పించాలని అందరూ అడుగుతూ ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సెక్యూరిటీ అవసరం ఉందా లేదా అనే విషయం మీద గట్టిగా చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు DBSA కోఆర్డినేటర్ అయినటువంటి దర్శన్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా అంటే వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఒక ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ వ్యక్తికి అసలు అవసరం ఉందంటారా? అసలు సెక్యూరిటీ అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? 100% RSP గారికి సెక్యూరిటీ అవసరం ఉందండి. ఎందుకంటే గతంలో నక్సలైట్ల విషయంలో కావచ్చు అని ఒక ఎస్పీగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని పనిచేసిండు RSP గారు. తను అందరి IPSల లాగా రిస్క్ లేకుండా పనిచేయలేదు, ఆయన రిస్క్ తీసుకొని పనిచేసిండు. కాబట్టి ఆయన IPS ఉద్యోగం నుంచి ఇటు రాజకీయాలలోకి వచ్చిండు RSP గారు. అయితే తను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఒకప్పుడు. ఆ తర్వాత తను గురుకులాల కార్యదర్శిగా ఉన్నాడు. గురుకులాల కార్యదర్శిగా ఉండుకుంటూ కూడా ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తు భరోసాగా ఉండేందుకు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకు గురుకులాల కార్యదర్శిగా ఉండి వినూత్నమైనటువంటి ఒక కార్యాచరణను తీసుకొని విద్యా వ్యవస్థలో మార్పుల కోసం RSP గారు క్రియాశీలకంగా పనిచేసిండు. ఈ క్రమంలో మేమేమంటా ఉన్నామంటే IPSగా ఉండి ఎస్పీగా ఉన్న సమయంలో అతను రిస్క్ తీసుకొని పనిచేసిండు. కాబట్టి ఇప్పుడు అతను TRS పార్టీ నుంచి, గతంలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పనిచేసిండు, ఇప్పుడు TRS పార్టీలో ఉన్నాడు. TRS పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కుట్రలతోటి, కుతంత్రాలతోటి తనకిచ్చినటువంటి, అంటే తనకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని తీసివేయడం, ముఖ్యంగా మన కానిస్టేబుల్ని తీసివేయడం, ఇట్లాంటి కుట్రలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మేము RSP గారి రాజకీయ విధానాలతో మేము ఏకీభవించమండి. మేము BSPకి మద్దతు ఇస్తాము, DBSA విద్యార్థి సంఘము, మేము బహుజన రాజ్యాధికారం కావాలని కొట్లాడేటోళ్ళం. ఇక్కడ మేము చెప్తున్నది ఏంటంటే RSP గారికి భద్రత ఇవ్వాలి, సెక్యూరిటీని ఇవ్వాలి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వాలి అని మేము చెప్తా ఉన్నాం తప్ప రాజకీయ విధానాలతో మేము ఏకీభవించము. అయితే వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది ఒక నక్సల్ రహిత ప్రాంతం అని ప్రకటించింది. ఇప్పుడేం భయం? దేనికి అసలు వెహికల్, దేనికి అసలు ఏం అవసరం ఉంది? ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్? ఎందుకంటే ఇది నక్సల్ రహిత ప్రాంతం కదా, అసలు నక్సలైట్లే లేరని చెప్పారు. మొన్నటిదాకా నక్సలైట్లు ఉంటే సరే ఇచ్చారు, ఇప్పుడు నక్సల్స్ లేరు కదా, ఎందుకు అవసరం ఏంది? మరి అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎందుకు, ఎమ్మెల్యేల గారికి ఎందుకు, మాజీ మంత్రులకు ఎందుకు? ఇప్పుడు నక్సలైట్ రహిత రాష్ట్రం అన్నప్పుడు ముఖ్యమంత్రికి కూడా ఉండొద్దు, మంత్రులకు ఉండొద్దు, ఎమ్మెల్యేలకు ఉండొద్దు, ఎవరికి కూడా భద్రతనే ఉండొద్దు కదా. భద్రత లేని వ్యవస్థ రావాలి. ఈ నమ్మకం లేనట్టే కదా. మరి మీకొక న్యాయమా, ఇంకొకళ్ళకి న్యాయమా? కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఏంటి అంటే, ప్రశ్నించిండు కాబట్టే RSP గారికి భద్రతను తీసేసిండు. మేము ఎందుకు అడుగుతూ ఉన్నామంటే, అరే గంత పెద్ద IPS అధికారి ఎంతో మంచి పనులు చేసిండు, అతనికే భద్రత తీసేసినప్పుడు సామాన్య విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు ప్రశ్నించినందుకు వాళ్ళ మీద దాడులు జరగడం పెద్ద సమస్య ఉండదు కదా. కాబట్టి ఏదో రకంగా ప్రశ్నించినటువంటి వాళ్ళను మానసికంగా వేధించడం, వాళ్ళ మీద కుట్రలు పన్నడం, వాళ్ళని కుతంత్రాలు పన్నడం ఆనాటి నుంచి ఈరోజు కాదండి. డాక్టర్ BR అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇస్తా అన్న సమయంలో రాళ్ళేసిర్రు. పెరియార్ రామస్వామి ఆత్మగౌరవ పోరాటాలు చేసే సమయంలో చెప్పులతోటి విసిర్రు. సావిత్రిబాయి ఫూలే గారు ఈ దేశంలో విద్యా వ్యవస్థ కావాలని చెప్పినందుకు సావిత్రిబాయి ఫూలే గారి మీద పెండ సాంపి సల్లిరు, కోడిగుడ్లతో కొట్టిర్రు. అంటే ఈ సమాజంలో మహనీయుల మీద, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో రకంగా దాడి జరిగింది, మానసికంగా, భౌతికంగా దాడి జరిగింది. అంటే ప్రశ్నించిన వాళ్ళను నిత్యం హేళనకు, దాడులకు గురి చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ప్రశ్నిస్తున్నటువంటి RSP గారికి మేము రాజకీయాలకు అతీతంగా, నేను ఒక బహుజనిగా అతనికి మద్దతు పలుకుతా ఉన్నాను. అయితే వాస్తవంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎవరైతే ఎమ్మెల్యేల తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి అన్నదమ్ములకు కావచ్చు, అదేవిధంగా కొంతమంది మంత్రుల భర్తలకు కావచ్చు, మంత్రుల కుటుంబాలకు ఉన్నటువంటి మిగతా వాళ్ళ అన్న కొడుకో, చెల్లె కొడుకో ఎవరో ఉంటే వాళ్ళందరికీ కూడా 2+2 సెక్యూరిటీ ఇవ్వడం, లేకపోతే ఇంకా దానికి మించినటువంటి సెక్యూరిటీలు ఇవ్వడం, అక్కడ వారి కింద, అంటే మంత్రుల కింద పనిచేసినటువంటి వారికి కూడా కొంతమందికి సెక్యూరిటీ కల్పిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కానీ గతంలో పాలన ఉన్నటువంటి కొంతమంది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు కనీస సెక్యూరిటీ కూడా ఇవ్వకపోవడాన్ని ఎట్లా చూడవచ్చు? ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వము ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములకేమో సెక్యూరిటీ ఇస్తున్నారు, రేవంత్ రెడ్డి వారి అన్నదమ్ములకు. కానీ ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళకేమో ఒక రకమైన న్యాయము, అధికార పక్షంగా ఉన్నటువంటి వాళ్ళకేమో ఒక న్యాయం. ఈడ చిత్తశుద్ధి లేదు, బాధ్యత లేదు, ఈడ పారదర్శకత లోపిస్తుంది ఈడ కాంగ్రెస్ ప్రభుత్వంలో.
ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము నియంత్రిత విధానాలతో పోతూ ఉన్నది. ఇట్లా నియంత్రిత విధానాలతో పోవడం సరైనది కాదు అని మాలాంటి ఓయూ విద్యార్థులుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వము నియంత్రిత విధానాలకు వ్యతిరేకంగా పోతే, నియంత్రిత విధానాలు కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాపాలన అన్నది ప్రజాస్వామిక స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అనేక హామీలు ఇచ్చింది. నిరుద్యోగ భృతి అన్నది అమలు చేయట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నది అమలు చేయట్లేదు, 2 లక్షల ఉద్యోగాలు అన్నది అమలు చేయట్లేదు. మన ముఖ్యంగా ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల అన్నది అమలు చేయట్లేదు, ప్రభుత్వ పథకాలు మహిళలకు 2,500 రూపాయలు అన్నది అమలు చేయట్లేదు, విద్యార్థులకు విద్య మీద బడ్జెట్ లేదు, ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. గైడ పాయింట్ ఏంటంటే అంటే మీరు ఏం చెప్తారు చివరిగా, అంటే ఈ సెక్యూరిటీ అంశంలో ఏం చెప్తారు? సెక్యూరిటీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలి. ఆర్ఎస్పీ గారికి తిరిగి తన సెక్యూరిటీని ఇవ్వాలి. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లాంటివి అందుబాటులో ఉంచాలి. ఆర్ఎస్పీ గారికి మీద ఏమైనా జరిగితే మాత్రం మేము ఊరుకోమని ఈ సందర్భంగా మన దిశ టీవీ ద్వారా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.